మీ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్స్ అంటే ఏం చెప్తారు? అంటే ఛాలెంజింగ్గా తీసుకుంటారు ఏ విషయానైనా సరే. సో ఆ ప్రాజెక్ట్స్ గురించి. ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ అంటే రియల్ ఎస్టేటే ఛాలెంజింగ్. ఎందుకంటే ఒకరికి కొత్తగా ఒక ప్రాపర్టీ కొనాలంటే 100 డౌట్లు వస్తాయి. ఆ 100 డౌట్లు వాళ్ళకు నిర్వీర్యం, ఆ డౌట్ లేకుండా డౌట్లను క్లారిఫై చేయాలంటే అదే పెద్ద టాస్క్, పెద్ద ఛాలెంజెస్. తర్వాత అదేవిధంగా ల్యాండ్ మనకు కన్వీనియంట్గా ల్యాండ్ దొరకడం కూడా టాస్కే. తర్వాత దానికి అప్రూవల్ తేవడం కూడా టాస్కే. తర్వాత దాన్ని డెవలప్ చేయడం కూడా టాస్కే. ఇవన్నీ చాలా రియల్ ఎస్టేట్ అంటే మనకు కనిపించేది బయటికి ఒక రకంగా ఉంటుంది, దాంట్లో ఉండే సమస్యలు అనేది A to Z లాగా ఉంటాయి. అవన్నీ అధిగమించాలంటే అంత ఈజీ కాదు. ఆ విధంగా అధిగమించిన తర్వాత ఆ ప్రాజెక్ట్ అందరికీ నచ్చేలా అవి ఉండాలి. తర్వాత దాన్ని సేల్ చేయగలగాలి. అప్పుడే మనం సక్సెస్ అయినట్టు. దాన్ని బట్టే మనం అనుకుంటాం. అవే ఛాలెంజెస్. ఓకే. ఇప్పుడున్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడం ఎంతవరకు మంచి పరిణామం అంటారు? ఎందుకంటే ధరలు పెరిగిపోతున్నాయి. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా రేట్లు పెరిగినాయి. ఇంకా ఫ్యూచర్లో కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్టుబడి పెట్టడం ఎంతవరకు సేఫ్, అలాగే ఎలాంటి లాభాలు వచ్చే అవకాశం ఉంది పెడితే? మనకు ప్రపంచ వ్యాప్తంగా నెంబర్ 1 బిజినెస్ అనేది రియల్ ఎస్టేట్. వాళ్ళు ఎందుకంటే ల్యాండ్ అనేది నాన్ మేకింగ్ ప్రోడక్ట్ కాబట్టి జనాలు, మన హైదరాబాద్ జనాభే 140 దేశాలను మించి ఉన్నది. మరి ఈ విధంగా రోజు రోజుకి జనాలు పెరుగుతూ ఉన్నారు. వాళ్ళకి తగ్గట్టు ల్యాండ్ అనేది దొరకట్లేదు. అందుకనే ఫస్ట్ ఎకరాల్లో, అది తర్వాత గజాల్లో అయింది, ఇప్పుడు SFTలో అమ్ముతూ ఉన్నారు. ఈ హై రైజ్డ్ వచ్చినాయి. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా నెంబర్ 1. ఇప్పుడు వ్యాపారం చేసి రియల్ ఎస్టేట్లో వ్యాపారం చేసి డబ్బులు సంపాదించవలసిన అవసరం లేదు. ఒక ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే కూడా వాళ్ళు కోటీశ్వరులుగా మారే అవకాశం ఉంటుంది. జస్ట్ 1,00,000 అయినా పెట్టుబడే, 1 కోటి అయినా 10 కోట్లు అయినా పెట్టుబడే. కాబట్టి ఖచ్చితంగా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు కొన్ని టైమ్స్ ఆఫ్ అంటే 10 రెట్లు 20 రెట్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అది మనకు హైదరాబాద్ అనేది జిల్లా స్థాయిలో కంటే కూడా హైదరాబాదులో ప్రజెంట్ రేట్లు అనేది తక్కువగా ఉన్నాయి. అది కూడా ఈస్ట్ సైడ్. కాబట్టి ఇప్పుడు ఈ ఈస్ట్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ రేపు రాబోయే రోజుల్లో వాళ్ళు కోటీశ్వరులుగా తయారు చేసే ఆవశ్యకత ఇక్కడ మనకు ఈస్ట్లో కనిపిస్తుంది. ఓకే. విల్లాస్లో ఎలాంటి ఫెసిలిటీస్ అందిస్తున్నారు? ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో చూస్తే కొంతవరకు ఫెసిలిటీస్ ఉంటాయి, బట్ మీరు ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు? ఒక కస్టమర్ తీసుకుంటే కనుక జనరల్గా ఆలోచిస్తాం, చాలా వరకు ఫ్రీలాన్స్డ్ ప్రాజెక్ట్ చూస్తాం మనం. ఫ్రీలాన్స్డ్ అంటే అది ఏది రెడీ కాకముందే వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ ఇది వస్తుందని అమ్మేస్తారు. ఆ విధంగా చాలామంది గతంలో కస్టమర్లు మోసపోవడం జరిగింది. ఆ విధంగా మోసపోయి ఇప్పుడు నిజానికి రియల్గా ఉన్నా కూడా దాన్ని నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారు. మేము ఎప్పుడైనా జేఎం గ్రూప్ అనేది ఎప్పుడు ఫ్రీలాన్స్ ఆఫర్స్ అనేది ఉండవు, ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ కూడా ఉండవు. మా దగ్గర పూర్తిగా అప్రూవల్స్ వచ్చిన తర్వాతనే, డెవలప్ అయిన తర్వాతనే, తర్వాత మీరన్నట్టు కన్స్ట్రక్షన్ ఇప్పుడు మా దగ్గర ఎగ్జిట్ నెంబర్ 10 బిసైడ్ ORR అంటే నాగోల్కు వెళ్ళే దారిలో 1 కిలోమీటరు బిఫోరే మేము విల్లా ప్రాజెక్టు చేస్తూ ఉన్నాం. దాంట్లో సుమారుగా మనకు 90-95% కన్స్ట్రక్షన్ అయినవి కూడా ఉన్నాయి. తర్వాత అది మొత్తం టోటల్గా విల్లా తయారైన తర్వాత అది ఏ విధంగా ఉంటుంది అనేది మోడల్ విల్లా ఉన్నది. కాబట్టి ఇప్పుడు చూసి ఆ డెవలప్మెంట్స్, ఆ కన్స్ట్రక్షను, తర్వాత అక్కడ యాంబియన్స్ ఉండే ల్యాండ్స్కేపింగ్ ఏ విధంగా రాబోతుంది, ఏ విధంగా ఉన్నది అని వాళ్ళు సెర్చ్ చేసి చూసిన తర్వాతనే నమ్మకం అనిపిస్తేనే అప్పుడు పెట్టుబడి పెట్టవచ్చు. ఆ విధంగా నమ్మే విధంగా మనకు కనపడే విధంగా అట్లా ఫాస్ట్ గ్రోయింగ్గా జేఎం గ్రూప్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మేము మా విల్లా ప్రాజెక్ట్ కూడా మేము డిసెంబర్లో స్టార్ట్ చేసిన ఒక ప్రాజెక్టు దాదాపు 50-90% కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ ఉన్నది ఇప్పుడు మా దగ్గర. ఓకే. కాబట్టి షార్ట్ టైంలో చేయాలంటే ఎక్స్క్లూజివ్లీ టీం ఉండాలి. మా దగ్గర ఒక 25+ ఎక్స్క్లూజివ్లీ ఇంజనీరింగ్ టీం ఉన్నది. తర్వాత రెగ్యులర్గా కన్స్ట్రక్షన్కి ఒక 450+ టీము రెగ్యులర్గా 24/7 అన్నట్టుగా వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. ఆ విధంగా ఉన్నది కాబట్టి ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ అనేది రెడీ అవుతూ ఉన్నది. ఓకే. ఎవరైనా సరే ఒక విల్లా తీసుకోవాలి
అనుకున్న వాళ్ళకి సమయానికి అంత డబ్బు ఉండకపోవచ్చు. ఎవరైనా సరే కొంత అమౌంట్ కట్టి ఒక 1 ఇయర్ తర్వాత మాకు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వండి అంటే అలాంటి ఫెసిలిటీస్ ఏమైనా కల్పిస్తారా? 1 ఇయర్ తర్వాత అంటే ఇప్పుడు విల్లా ప్రాజెక్ట్లో ఆ విధంగా ఉండదు. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసిన ప్రాజెక్ట్నే తీసుకోవాలి. ఎందుకంటే విల్లా అంటే ఒక కమ్యూనిటీ అంటే అక్కడ 100 కోట్లు ఉన్నాయనైనా ఒక విల్లానే ఉన్న ఆ కస్టమర్ అయినా కూడా ఒకే రకంగా ఉంటుంది. వాళ్ళ ముందు ఎలివేషను, డిజైను, విల్లా అనేది ఒకే రకంగా ఉండడం వల్ల ఆ వ్యత్యాసం అనేది ఉండదు. అందరూ సమానం అనేది ఉంటుంది. అంటే అదే విల్లా కమ్యూనిటీ. తర్వాత అందరికీ ఒకే ఎమ్యూనిటీస్ ఉంటాయి. తర్వాత అందరికీ ఒకే సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి అందరూ కలిసి ఉండాలంటే, అందరూ అన్ని సౌకర్యాలతో ఉండాలంటే అది విల్లా కమ్యూనిటీ. ప్రజెంట్ ఆ న్యూ ట్రెండింగ్ అనేది హైదరాబాదులో ఇల్లు ఉంది, నెక్స్ట్ లెవెల్ ఇంకేముండాలి అంటే అదే విల్లా ప్రాజెక్టు. కాబట్టి విల్లాను కోరుకుంటున్నారు. అది కూడా మేము అన్నీ ఎక్కడనో దూరంగా కాకుండా ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్లో అది అపార్ట్మెంట్ ధరలో అందిస్తున్నాం. కాబట్టి జేఎం గ్రూపుకు ఆ విధంగా ఆ కస్టమర్స్ నుంచి వాళ్ళు హ్యాపీ కస్టమర్స్గా ఉండడానికి మంచి స్కోప్ ఉన్నది మా దగ్గర. ఓకే, ఒక వెంచర్లో ఎన్ని విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు? అంటే ఒక వెంచర్లో ఎన్ని అనేది ఉండదండి, డిపెండింగ్ ఆన్ ఎక్స్టెంట్. ఇప్పుడు ఒక ప్రాజెక్టు ఒక 99 lakhs విల్లా ఉన్నది. దాంట్లో ఏంటంటే కొంతమంది మీరన్నట్టుగా ఇంతకుముందు అన్నారు ప్లాట్ కూడా కొనుక్కునే విధంగా వాళ్ళ ఛాయిస్ ఇచ్చినాం. దాంట్లో అయితే ప్లాట్ కొనుక్కోవచ్చు, ఒక 26,000 రూపాయలకే గజం లెక్క కొనుక్కోవచ్చు. దాంట్లో ఒక 4 నుంచి 6 లక్షలు పే చేసినట్లయితే మిగిలిందంతా ఆ ఓపెన్ ప్లాట్కే లోన్ వస్తుంది. తర్వాత ఒక 10 lakhs పే చేసినట్లయితే పూర్తి విల్లాకు లోన్ వస్తుంది. ఆ విధంగా ఒక ప్రాజెక్టులో హాఫ్ ఆఫ్ ది అంటే కన్స్ట్రక్షన్, హాఫ్ ఆఫ్ ది ఓపెన్ ప్లాట్స్. తర్వాత మిగిలింది ఇంకొకటి ఎక్స్టెంట్ మీద ఆ విల్లాస్ నెంబర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఒక 9 ఎకరాల ప్రాజెక్ట్ చేస్తున్నాం, నిర్మలా ట్రాంకిల్ విల్లాస్ అని ఆ ప్రాజెక్ట్ నేమ్. దాంట్లో వచ్చేసి 110 విల్లాస్ వస్తున్నాయి. దాంట్లో కూడా డిఫరెంట్ 3 types ఉంటాయి. కొంచెం తక్కువ మనకు బడ్జెట్లో కావాలి, మనకు చిన్న విల్లా అయినా సరిపోతుంది అనుకున్న వాళ్ళకి 2700 అది విల్లా బేసిక్ ఎస్ఎఫ్టీ, అది 160 square yardలో ఇస్తున్నాం. తర్వాత నెక్స్ట్ సెకండ్ వచ్చేసి 3000 ఎస్ఎఫ్టీ కలిగిన విల్లాను 175 square yardలో ఇస్తున్నాం. అదేవిధంగా కొంచెం ఇంకా దానికంటే పెద్ద సైజు అప్ టు 240 square yardలో మనం వచ్చేసి అది 4000 ఎస్ఎఫ్టీని కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నాం. ఈ విధంగా 3 వేరియంట్స్ను మన జేఎం గ్రూపు అందిస్తుంది. అది కూడా XXX విల్లాస్, అది కూడా మంచి ఎకానమీలో, అది కూడా మంచి కన్స్ట్రక్షన్ తోటి, ఆ తర్వాత అది కూడా మంచి కనెక్టివిటీ తోటి, నేషనల్ హైవేల కనెక్టివిటీ తోటి. హైదరాబాద్ ఈస్ట్ అంటే జేఎం గ్రూప్ అనే విధంగా మా ప్రాజెక్ట్స్ వేరియస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి మా కస్టమర్స్ తోటి మాకు ఎప్పటికీ ఈ విధంగా సపోర్ట్ ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఓకే అండి, ఒక కాలర్ మాట్లాడదాం. కర్నూలు నుంచి బసవరాజు గారు నమస్తే అండి. నమస్తే అండి. బసవరాజు గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. కర్నూలు సార్ మరి. సార్ సంతోషం అండి. సార్ అది మాకు మా డాడీ రిటైర్మెంట్ అయ్యాడు సార్. ఓకే అండి. కొంత సొమ్ము వచ్చింది అంటే ఎక్కడ ఫ్లాట్ తీసుకోవాలా లేకపోతే ఏదన్నా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ బిల్డింగే తీసుకోవాలనేది కొంచెం కన్ఫ్యూజన్ సార్ మాకు. అయితే మనకు యాక్చువల్గా ఏంటంటే సార్, మనకు ఇప్పుడు ఉండడానికి మనం అక్కడ లివింగ్ కావాలనుకున్నప్పుడు కన్స్ట్రక్షన్ సొంత ఇంట్లో ఉండాలనేది ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది, కలలాగా ఉంటుంది. అదే మనం ఎక్కడనో మీరు కర్నూలులో ఉంటున్నారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ రిటర్న్స్ రావాలి. అది రిటైర్మెంట్ డబ్బులు అంటే అది ఎంతో కష్టపడి సంపాదించిన హార్డ్ అండ్ మనీ. కాబట్టి మీరు ఒక ప్లాట్ పైన, అది కూడా హైదరాబాద్లో మనకి ఈస్ట్లో చాలా తక్కువ రేట్లో దొరుకుతున్నాయండి. మీరు ఆ స్క్రీన్ పైన నెంబర్కి మీరు కాల్ చేయండి, మీకు వాళ్ళు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీరు వచ్చి విజిట్ చేసి మీకు నచ్చినట్లయితే మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. ఆ విధంగా మా దగ్గర ఎలా ఉంటుందంటే జనరల్గా సుమారుగా 3 నుంచి 5 సంవత్సరాల కాలంలో దాదాపు 2 రెట్లు 3 రెట్లు పెరిగిన ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. అలాంటి ప్రాజెక్ట్స్నే మేము సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే కస్టమర్స్కి ఎక్కువ అప్రిసియేషన్ ఉండే విధంగా మా జేఎం గ్రూప్ టీమ్ అనేది పనిచేస్తూ ఉంటుంది.
ఓకే అండి బసవరాజ్ మీ గారు. దగ్గర ఏమి రేట్లో ఉంటాయి సార్? ఎట్లా? మా దగ్గర 15,000 నుంచి మీకు ఔటర్ రింగ్ రోడ్ పక్కన 30,000 వరకు బడ్జెట్లో ఉన్నాయండి. స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్ నుంచి 500,000 స్క్వేర్ యార్డ్ వరకు కూడా ఉన్నాయండి. అది కూడా హైవే ఫేసింగ్లో ఉంటాయి, మంచి రెసిడెన్షియల్ ఏరియాల్లో ఉంటాయి మన లేఅవుట్స్ అన్ని. ఓకేనండి, స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి. మరొక కాలర్ ఉన్నారు సార్, తీసుకుందాం. విద్యాసాగర్ గారు నమస్తే అండి. నమస్తే. మల్లేష్ గారు ఉన్నారు, నమస్తే మాట్లాడండి. విద్యాసాగర్ గారు. నమస్తే సార్. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. సార్ ప్రధానంగా వెంచరు ఇట్లా ప్లాట్లు కొనుక్కోవడం మేలు, కట్టిన కొనుక్కోవడం మేలు ఉంటాయా సార్? ఏమంటారు సార్? కట్టిన అంటే కన్స్ట్రక్షన్స్ అయిన తర్వాత కొనుక్కోవడం మేలంటారా, లేదంటే వెంచర్ ఇట్లా కొనుక్కోవడం మేలంటారా? అంటే సార్ మనం అనుకున్నాం కదా సార్, ఇప్పుడు ఉండడానికైతే ఇల్లు కొనుక్కోవాలి సార్, ఇన్వెస్ట్మెంట్కి అయితే ఇల్లు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన కన్స్ట్రక్షన్ మనం గృహప్రవేశం చేసినప్పటి నుంచి దానికి పాతదైపోతూ ఉంటుంది. కాబట్టి వాల్యుయేషన్ అనేది, అప్రిసియేషన్ అనేది అంత ఎక్కువ గ్రోత్ ఉండదు. అదే ఓపెన్ ప్లాట్ అయితే మీకు ఈరోజు మీరు 10,000 కొన్నది రేపు 5 లక్షల గజం కూడా కావచ్చు. గతంలో మనం చూసినాం వెస్ట్ జోన్లో ఒక 45,000 పెట్టిన ఒక ప్రాపర్టీ, ఒక 267 గజాల స్థలం ఈరోజు 5 కోట్లు వాల్యూ వచ్చే విధంగా ఉన్నాయి. కాబట్టి 100% కన్స్ట్రక్షన్తో కంపేర్ చేస్తే ఓపెన్ ప్లాట్కే అప్రిసియేషన్ ఎక్కువ. కాకుండా అది ఓన్లీ అప్రూవల్ లేఅవుట్స్లోనే కొనుక్కోవాలి. మనం ప్లాట్ కొనుక్కొని సమస్యలు తెచ్చుకోవద్దు. ఓకేనండి, స్క్రీన్ మీద నెంబర్ అయితే కనిపిస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి కాల్ చేసి మాట్లాడండి. మరొక కాలర్ సార్ తీసుకుందాం. చైతన్యపూర్ నుంచి హరికుమార్ గారు నమస్తే అండి. హలో నమస్తే హరి గారు. మేడం మేడం మాట్లాడండి. మల్లేష్ గారు ఉన్నారు. రియల్ ఎస్టేట్ ఏం జరుగుతుందండి? ఓపెన్ ప్లాట్స్, అపార్ట్మెంట్ సార్ అపార్ట్మెంట్లు కాదు కానీ మా దగ్గర వచ్చేసి ఓపెన్ ప్లాట్స్ తర్వాత కన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి. ఎక్కడండి? మనకి ఇక్కడ హైదరాబాద్ ఈస్ట్లో మీకు ఎగ్జిట్ నెంబర్ చైతన్యపురిగా సార్, మీరు ఆ నాగోల్ ఎక్స్ రోడ్ నుంచి డైరెక్ట్గా అది గౌరేలి క్రాస్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 10కి వెళ్తుంది సార్. తెలుసండి. దానికి 1-2 కిలోమీటర్ల డిస్టెన్స్లో, దానికి 200 మీటర్ల డిస్టెన్స్లో కూడా మన లేఅవుట్స్ ఉన్నాయి సార్. 100 గజాలు ఎట్లా? 100 గజాలు అంటే 15 లక్షలకు మీరు 100 గజాలు కొనుక్కోవచ్చు సార్. బేసిక్ ప్రైస్ అది. అంటే 15 అండి. ఏమండి? 15 లక్షలు అంటే 15,000? 15,000 గజం నుంచి 30,000 మధ్యన మా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి కూడా మీకు పూర్తిగా లోన్ వచ్చే అన్ని ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మీకు ఆ స్క్రీన్లో కనిపిస్తున్నాయి. డెవలప్మెంట్ ప్రాజెక్ట్సే మావి. కాబట్టి మీకు లోన్ వచ్చే విధంగా ఉంటుంది. ఒకసారి విజిట్ చేయండి సార్. ఓకే హరి గారు, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి. మీరు ఏదైనా ఓపెన్ ప్లాట్ తీసుకోవాలన్నా లేదా విల్లా లాంటి తీసుకోవాలన్నా సరే మీకు పూర్తి వివరాలు అయితే అందజేయడం జరుగుతుంది. మీకు దగ్గరలోనే కావచ్చు. ఒకసారి విజిట్ చేసే ఉద్దేశం ఉంటే కనుక వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి, మీకు పూర్తి క్లారిటీ అయితే వస్తుంది. ఓకే, ఎవరైనా సరే విల్లా కానీ ఓపెన్ ప్లాట్ కానీ హైదరాబాద్లో తీసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది. అతి తక్కువ ధరలో, అంటే ఎంత పెట్టుబడి పెట్టాలనుకున్నా సరే మీ దగ్గర ఉన్న బడ్జెట్తో మీరు ఓపెన్ ప్లాట్ తీసుకోవచ్చు, లేదంటే విల్లా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరి కథ ఏంటంటే సొంత ఇంటి కళ. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు ఒకేసారి అంత అమౌంట్ పెట్టాలంటే పెట్టలేరు. కాబట్టి మీకు లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఒక్కసారి ఎవరికైనా సరే ఓపెన్ ప్లాట్ కావాలన్నా పెట్టుబడి కోసం, లేదు ఉండడానికి విల్లా లాంటిది కావాలన్నా సరే విల్లా, అంటే విల్లా తక్కువ కాస్ట్కి వస్తుంది. మీకు విన్నారు ఇప్పటి వరకు కూడా ఎంత తక్కువ కాస్ట్లో వస్తుంది. ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుంటే ఎంత కాస్ట్ ఉంటుందో ఇక్కడ విల్లా తీసుకుంటే సేమ్ కాస్ట్కి వస్తుంది. అంటే మనకి లైఫ్ లాంగ్ మన ఇల్లు, మన విల్లా అన్న పేరు ఉండిపోతుంది. ఎందుకంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్లు తీసుకున్న వాళ్ళ కష్టాలు, ఫ్లాట్లు తీసుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్గా ఉండాలనుకుంటున్నారు. అలాంటి వారికైతే ఈ విల్లాస్ బెస్ట్ ఆప్షన్ అనుకోవాలి. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మా స్టూడియోకి వచ్చినందుకు.